is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. ప్రపంచంలోనే అతి పెద్ద ఫెస్టివల్ అయినటువంటి రొట్టెల పండుగ ఇది ఎప్పుడు పెట్టారు? నాకు తెలియదమ్మా, తెలియదండి. రొట్టెల పండుగ అయితే జరగబోతుంది. రొట్టెల పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది గాయ్స్. రొట్టెల పండుగ రొట్టెల పండుగ అయితే వచ్చింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. రొట్టెల పండుగ రొట్టెల పండుగ ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఇదేంటది? లెట్స్ బిగిన్ ది షో. వచ్చాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. నీకు చదువు కావాలా, పెళ్లి కావాలా, ఉద్యోగం కావాలా, సౌభాగ్యం కావాలా? అయితే లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. నెల్లూరు రొట్టెల పండుగకి వచ్చేయండి. రొట్టెల పండుగకు కొత్తగా వచ్చే వాళ్ళు రొట్టెలు ఎలా అందుకోవాలో తెలియక చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మీరేం చేస్తున్నారు బ్రదర్? స్టూడెంటా లేదంటే ఏం చదువుతున్నావు? డిప్లొమా. మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. డిప్లొమా. ఇప్పుడు ఏ కోరికతో రొట్టెలు పట్టుకోవడానికి వచ్చి? ఫ్యామిలీతో పాటు తిరగడానికి వచ్చి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫ్యామిలీతో పాటు తిరగడానికి వచ్చావా? మహానుభావుడు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఏ కోరికతో వచ్చింది? స్టడీ గురించి వచ్చింది. స్టూడెంట్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మీ గురించి కోరుకోవడానికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదేనా ఫస్ట్ టైం మీ ఫ్యామిలీ రావడం? 2 times వచ్చేసి. అప్పుడు కోరుకున్నా జరిగా? అప్పుడు కోరకాలు ఎప్పుడు స్టార్టింగ్ కోరుకోవడం. ఇప్పుడు కోరుకుంటున్నారు. ఓకే, మీరు కోరుకున్నది జరగాలని కోరుకుంటున్నారు బ్రదర్. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇవిడెవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. నీకు మంచి జాబ్ రావాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రదర్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఇక్కడికి వచ్చి కోరుకుంటే నా మనసుతో ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాకే నాకు పెళ్ళైంది. పెళ్లి కోరిక ఉంటే పెళ్ళైంది. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నాకు ఇప్పుడు 31 years. అప్పటి నుంచి వస్తున్నాను. చదువు దగ్గర నుంచి ఉద్యోగం వరకు నేను అన్ని సాధించాను. అలాగే రే చాలా పాపం రా. ఎన్ని రొట్టెలు? 1000 రొట్టెలు. 1000 రొట్టెలు వదులుతున్నారు. ఏ ఉద్యోగం? డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? ఉద్యోగం వచ్చింది మేడం? నాకు 2 జాబ్లు వచ్చాయి. ఒకటి హైకోర్టులో వచ్చింది, ఒకటి సంగారెడ్డిలో వచ్చింది. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నేను హైకోర్టులో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు వచ్చి రొట్టె వదులుతున్నాను. ఖచ్చితంగా బారాషా దర్గాలో రొట్టె పట్టుకుంటే జరుగుతుందని నమ్ముతున్నారా? 100% అది కన్ఫామ్ గా జరుగుతుంది. రొట్టె పట్టుకుంటే. ఏం రొట్టె తీసుకున్నారు ఇంతకు ముందు? చదువు రొట్టె తీసుకున్నా, ఆరోగ్యం రొట్టె తీసుకున్నాము, అన్ని తీసుకున్నాము. ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ అంతా బాగుందా? ఇప్పుడు పర్లేదు, బాగుంది. అబ్బా మేడం, ఇక్కడ రొట్టెలు అసలు దొరకట్లేదు మేడం. అసలు మీకు పెద్ద సమస్య వచ్చి పడిందే. మీకు ఏ రొట్టె పట్టుకున్నారు? అసలు ఏ రొట్టె డిమాండ్ ఉంది ఇక్కడ? రొట్టె, వ్యాపార రొట్టె ఎక్స్చేంజ్ చేస్తే దొరుకుతున్నాయి. లేకపోతే ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. లేకపోతే దొరకట్లేదు. మీకు మేడం? నాకు మాత్రం చదువు రొట్టె తీసుకున్నా నేను. చదువు రొట్టె తీసుకున్నా నేను. 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి నేను. 10 సంవత్సరాల నుంచి వస్తున్నారా? ఎవరికి ఉపయోగం? సో ఫస్ట్ వచ్చినప్పుడు ఏ రొట్టె కోసం వచ్చారు? ఫస్ట్ పెళ్లి రొట్టె కోసం, మా అక్క వాళ్ళ పాప పెళ్లి కోసం వచ్చాము. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. పుట్టిగా రొట్టె వదిలేసి పెళ్లి రొట్టె తీసుకుని పోయాము. జరిగిందా? 1 సంవత్సరంలో పాప పెళ్లి అయింది. కళ్యాణ మండపం బుక్ చేయి, పెళ్లి ఖర్చులు నెయ్యి, హనీమూన్ ఖర్చులు నాయి. మళ్ళీ వచ్చి వదిలాము. మళ్ళీ చిన్న పాప కోసం తీసుకెళ్ళాము. చిన్న పాప పెళ్లి అయింది. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. చిన్నప్పటి నుంచి వచ్చి రొట్టె ఎవ్రీ ఇయర్ వస్తాము. వచ్చి వదిలి పట్టుకొని తీసుకెళ్తుంటాము. రీసెంట్ గా స్టడీస్ అయిపోయింది. జాబ్ 2 years నుంచి జాబ్ రొట్టె వదిలేస్తాను.
బెంగళూరు నుంచి వస్తున్నాము. 7 years నుంచి పడుతున్నాము. వ్యాపారం రొట్టి, చదువు రొట్టి, సౌభాగ్యం రొట్టి, వ్యాపారం రొట్టి పట్టాక మాకు ఎప్పటి నుంచి వస్తున్నారు మీ రొట్టికి? 3 years నుంచి వస్తున్నాం. అవునా, నిజమా? ఏం రొట్టి కోసం వస్తారు? జాబ్ రొట్టె కోసం లాస్ట్ ఇయర్ వచ్చాము. సో జాబ్ వచ్చింది. చాలు 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 ఈ మాత్రం చాలు పదండి. మళ్ళీ ఆ జాబ్ రొట్టి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ తీసుకుంటాం. ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. సీరియస్లీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.